నమస్తే. ఎక్సో మీ ఇంటి వంట వరంగల్ స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. వరంగల్లో చూడదగిన ప్రదేశాలలో మ్యూజికల్ గార్డెన్ ఒకటి. అలాగే పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంచడానికి వన విజ్ఞాన కేంద్రం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ రోజు మీ ఇంటి వంట వరంగల్లో ఉంటున్న విమల గారింట్లో. పదండి వెళదాం. విమల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఏ వంటని పరిచయం చేస్తున్నారండి? కాకరకాయ పంచామృతం అండి. ఓకే, కాకరకాయతో పంచామృతం అనమాట. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ ముక్కలు, కరివేపాకు, నూనె, కారం, పసుపు, బెల్లం, తాలింపు గింజలు, ఇంగువ, చింతపండు రసం, ఉప్పు, నూనె పొడి అండి. సో ఇంగ్రీడియంట్స్ చూసేసాము. మనం వంట తయారు చేయబోయే ముందు వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం అండి. విమల్ గారు మీకేమవుతారు? ఆవిడ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్. మీ పేరండి? పద్మావతి. చెప్పండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారండి? టీచర్. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. మీరేం చదువుకున్నారు? ఎంఏ టీపీటీ బీఈడి. ఓ, మీరు జాబ్ చేయట్లేదా? చేయట్లేదు. మరి నెక్స్ట్ ప్రియాంక. ప్రియాంక ఏం చదువుతున్నావు? ఎంబీఏ. ఎక్కడ? హైదరాబాద్లో. ఏ కాలేజ్? సెయింట్ పయస్. ఓకే, సో మరి మనం వంట మొదలు పెడదామండి. ఓకే అండి. ముందుగా ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత బౌల్ పెట్టేయాలి. ఆయిల్ పోసేసుకోవాలి. దీనికి కాకరకాయ పంచామృతం పేరు బాగుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. అంటే కాకరకాయలు కాబట్టి. కాకరకాయలు పోపు గింజలు వేయాలండి. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? నేనే నేర్చుకున్నానండి. కాకరకాయ వేరే వేరే ఐటమ్ చేద్దామని. కాకరకాయతో ఇంకా ఏమేమి చేస్తుంటారు వెరైటీస్ మీరు? నేను చాలా చేస్తామండి. కాకరకాయ ఫ్రై చేస్తాను, ఫ్రై చేసి దాన్ని పొడి చేస్తాను, కాకరకాయ ఎగురు చేస్తాను, పులుసు చేస్తాను. తాలింపు అయిందండి. అయిన తర్వాత కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత కాకరకాయ ఫ్రై కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం వేగాక చింతపండు పులుసు పిసిపి చింతపండు పులుసు పోసుకోవాలి. ఓకే, చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాను. రెడీగా. కొంచెం ఇంగు వేయాలండి. ఇప్పుడే వేసేయాలి ఇంగు. కాకరకాయ ముక్కలు చక్కగా వేయించుకోవాలి. అవునండి, వేగితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. వంటలు బాగా చేస్తుంటారా ఇంట్లో? ఇంట్రెస్ట్ అనండి. జీ తెలుగు చూసి చాలా మట్టుకు కొత్త కొత్త వెరైటీస్ చేస్తూ ఉంటానండి. బాగా కుదురుతాయండి? కుదురుతాయండి. మీరు చేసే వంటల్లో మీ ఇంట్లో వాళ్ళు బాగా మెచ్చుకునే వంట ఏదండి? అంటే మంచూరియా చేస్తానండి. వెజిటబుల్ మంచూరియా. ఇంకా ఫ్రై రైస్ చేస్తానండి. ఉడికాదండి. పులుసు బిసి పెట్టుకున్న తర్వాత ఇది వేగిన తర్వాత పులుసు పోసుకోవాలండి. చిక్కగా పిండుకోవాలండి? అవునండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కారం వేసుకోవాలండి. ఓకే, కొంచెం బెల్లం సన్నగా తురిమి బెల్లం వేసుకోవాలండి. మన తినేదాని టేస్ట్ పెట్టండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి. ఇందులో నూనె వేయించి పొడి చేసుకోవాలండి. ఆ పొడి ముందే వేసేయాలంటారా? ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత వేసేయాలండి. ఓకే, నువ్వుల పొడి. మీ వారేం చేస్తుంటారండి? బిజినెస్ అండి. మిర్చి బిజినెస్ కమిషన్. మిర్చి బిజినెస్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు 1 బాబు అండి.
ఏం చదువుతున్నారు? అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప ఒక బాబు. పాప 4th క్లాస్ చదువుతుంది, బాబు ఇప్పుడు 1st క్లాసు. అల్లుడి గారు తైవాన్ వెళ్ళాడు. మా అమ్మాయి CA ఫైనల్ చేస్తుంది, మ్యారేజ్ అయినా కూడా. మా అబ్బాయి CA అయిపోయి బెంగళూరులో ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే. అమ్మాయి పాప చిన్న పాప MBA చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్లోనే. అందరూ హైదరాబాద్ అండి, ఆఖరికి మేము ఇద్దరమే చిక్కాం ఇంట్లో. ఓకే, మీరు ఇప్పుడు ఇంట్లో చక్కగా మీకు తీరిక టైం బోల్డ్ ఉంటుంది, ఆ టైంని ఎలా సద్వినియోగం చేసుకుంటారు? ఈ వంట టైంలో వంట చూస్తానండి. తర్వాత ఆధ్యాత్మికంగా గుళ్ళోకి వెళ్తాము, పారాయణలు అలాంటివి మాకు మా ఏరియాలో చాలా లలిత పారాయణం అలాంటివి చేసుకొని పూజలు అలాంటివి చేసుకుంటానండి. సో మరి ఇప్పటి వరకు ఏమన్నా పుణ్యక్షేత్రాలు ఇప్పుడు వరకు మీరు వెళ్ళామండి, చాలా వెళ్ళాం, అన్నీ వెళ్ళాం. అన్నీ వెళ్ళారు? అన్నీ వెళ్ళామండి. సో ఇండియా టూర్ ఇలా చిన్న ఉన్నప్పుడే వెళ్ళామండి. చాలా పుణ్యక్షేత్రాలు తిరిగానంటున్నారు కదా, వెళ్ళామండి. అన్నిటికన్నా బాగా నచ్చింది ఏదండి? షిరిడి ఉండి తిరుపతి అండి, ఎప్పుడు డైలీ సంవత్సరం వెళ్దాం. మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసినాయి కదండి అందులోకి? వచ్చేసాయండి. ఇది ఉడకడమే అంతే. అంతే. మూత పెడదామా ఏమన్నా? తొందరగా అవుతుందండి. ఎంతసేపు పడుతుందండి? 5 minutes. 5 minutes. ఓకే, ఒక 5 నిమిషాలు ఆగితే చక్కగా వేడి వేడి కాకరకాయ పంచామృతం రెడీ అయిపోతుందండి. 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes అయిపోయిందండి, ఉడికిందో లేదో చూద్దాం. విమల గారు చూద్దామా? చూద్దామండి. అయిపోయిందండి, బౌల్లో తీయడమే తర్వాత. అవునా? స్టవ్ ఆఫ్ చేసిద్దామా? ఆఫ్ చేద్దాం. చక్కగా ఉడికిపోయింది, మంచి కలర్ కూడా వచ్చింది. ఓకే అండి, బౌల్లోకి తీసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో గార్లిక్ చేసుకుందామండి. ఓకే, కాకరకాయ పంచామృతం రెడీ, టేస్ట్ చేయండి. ఓకే. చిరు చేదుగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా, చాలా బాగుందండి. మరి ఈ కాకరకాయ పంచామృతానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కాకరకాయ పంచామృతానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, కరివేపాకు, నూనె, కారం, పసుపు, నువ్వుల పొడి, బెల్లం తురుము, తాలింపు గింజలు, ఇంగువ, చింతపండు రసం, ఉప్పు. కాకరకాయ పంచామృతం తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. తర్వాత పోపు గింజలు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత పసుపు, ఇంగువ వేసి మరలా వేయించాలి. తర్వాత చింతపండు పులుసు పోయాలి. ఉప్పు, కారం, బెల్లం తురుము, నువ్వుల పొడి వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ పంచామృతం తయారు.